అమ్మ తల్లి 26వ వార్షికోత్సవం సందర్భంగా రాచపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా బహుమతిదాతల యొక్క సహాయ సహకారాలతో గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా జాతీయ స్థాయి ఒంగోలు జాతి విశ్వరాజముల మండలాభివృద్ధి ప్రదర్శనలో భాగంగా ఈ రోజు పాలపండ్ల విభాగానికి డ్రా తీసుకొని పోటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విభాగంలో మొత్తం 11 మంది రైతు సోదరులు పోటీలో పాల్గొన్నారు. ఈ విభాగంలో మొదటి బహుమతిని గెలుపొందిన రైతు సోదరులు టీఎంకే బుల్స్ శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ పయ్యావుల ఝాన్సీ లక్ష్మి గారు, బాలనాగరాజు గారు, పయ్యవరం, కోటూరు మండలం, పల్నాడు జిల్లా. వీరి జత 4,508 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. చందోలు చిన్నకోటేశ్ గారు, అగ్రహారం, నర్సరావుపేట మండలం, పల్నాడు జిల్లా. కంబైన్స్ పుష్ప రామాంజనేయ నాయుడు గారు, మేలచేరు మండలం, సూర్యాపేట జిల్లా. వీరి జత 4,500 అడుగుల దూరాన్ని లాగి 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బీబీఎస్ఆర్ బుస్ గన్నా భద్రారెడ్డి గారు, రఘునాథపాలెం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. వీరి జత 4,450 అడుగుల దూరాన్ని లాగి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కేఎంకే బుల్స్ కడియం మణికంఠ గారు, పయ్యవరం, కోసూరు మండలం, పల్నాడు జిల్లా. బీబీఎస్ఆర్ బుల్స్ కంబైన్స్ బీబీఎస్ఆర్ బుల్స్ గన్నా భద్రారెడ్డి గారు, వెన్నా వెంకటరామరెడ్డి గారు, మెగా సీడ్స్ పుర్రాల వారి జత 4,282 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఎన్ఎస్ఆర్ బుల్స్ నలబోతు గోపీనాథ్ గారు, రామకృష్ణాపురం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా. బండి సాహిబ్ శ్రీభవన్ గారు, జిడుగు, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. వీరి జత 4,250 అడుగుల దూరాన్ని లాగి 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కేఎంకే బుల్స్ కడియం మణికంఠ గారు, పయ్యవరం, కోసూరు మండలం, పల్నాడు జిల్లా. కంబైన్స్ దామర్చల్ల సాంబయ్య గారు, భీమవరం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా. వీరి జత 3,587 అడుగుల 6 అంగుళముల దూరాన్ని లాగి 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ రోజు ఈ పోటీల అనంతరం రేపు తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు జతబండ్ల విభాగానికి డ్రా తీయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మా అభిభాగంలో అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.